హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ ఎవ్రీథింగ్. ఈ యొక్క డికోడర్ యూజ్ చేసుకుని మీ పాత హోమ్ థియేటర్స్లో డాల్బీ కంటెంట్ ఎలా అప్లై చేయాలో చెప్తాను రండి. ఇప్పుడు మనం చూసినట్టయితే డికోడర్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం పవర్ ఇండికేటర్ అయితే పవర్ స్విచ్ ప్లస్ ఇండికేటర్ అయితే ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి నేను సెలెక్టర్ స్విచ్ ఇచ్చాను. అదేవిధంగా మనం ఏ మోడ్లో ఉన్నాం అనేది ఇక్కడ నుంచి చూపిస్తుంది. సో ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పవర్ ఇండికేటర్ ఉంటుంది. అదేవిధంగా మనం సోర్స్ ఏ సోర్స్లో ఉన్నామనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఆక్స్ మోడ్లో ఉన్నట్టు, ఇది ఆప్టికల్ మోడ్, కోయాక్సెల్, ఏఆర్సి. ఈ 3 ఇన్పుట్స్కి మనకి ఇండివిజువల్ సెలెక్షన్స్ ముందే కనబడేటట్టు పెట్టాను. బ్యాక్ సైడ్ ఉంటుంది, వాస్తవానికి అయితే మనం అయితే ఫ్రంట్ సైడే పెట్టాం, మనకి ఏంటంటే ఈజీగా ఉండడానికి. ఇప్పుడు నేను ఇంటర్నల్గా ఏం వాడమనేది చూపిస్తాను. ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ఫ్యూటెక్ డికోడర్ అనమాట. ఎందుకంటే మనకు కంప్లైంట్స్ లేవు కాబట్టి ఫ్యూటెక్ డికోడర్ యూజ్ చేస్తున్నాను. దానికి ప్లస్ మనం గెయిన్ బోర్డ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి హోమ్ థియేటర్లో గెయిన్ ఇష్యూస్ అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ ఓన్లీ డికోడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి కంపల్సరీ గెయిన్ బోర్డ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మన యాంప్లిఫైర్లో అయితే ఇండివిజువల్గా అది మన ఇష్టం, ముందు రిమోట్ కిట్ వాడతాం కాబట్టి దాని తగ్గట్టు నేను యూజ్ చేశాను. ఇక్కడైతే గెయిన్ బోర్డ్ ఎందుకు అంటే ఓన్లీ డికోడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి గెయిన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ హోమ్ థియేటర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రెండింటిని పవర్ అప్ చేయడానికి నేను మ్యాగ్జైన్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాను. కొద్దిగా ట్రస్టెడ్ బ్రాండ్ మన ట్రాన్స్ఫార్మర్ అనమాట, ఈ రెండింటిని పవర్ చేయడానికి. ఓకే, ఈ విధంగా దీని కంటెంట్ అయితే ఉంటుంది ఇంటర్నల్గా. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం చూసుకుందాం చూడండి. ఈ డికోడర్ అయితే మీకు తెలిసిందే. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి మనకి ఏఆర్సీ ఇన్పుట్, కోయాక్సిల్ ఇన్పుట్ అండ్ ఆప్టికల్ ఇన్పుట్, ఈ 3 ఇన్పుట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సెలెక్టర్ స్విచ్ ఉంది, కానీ దీంతో అవసరం మనకు ఆల్రెడీ ముందు ఫ్రంట్ స్విచ్చింగ్ సెక్షన్ పెట్టేశాను కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకు ఆడియో అవుట్పుట్ అండి. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సబ్, సెంటర్, ఇది ఈ విధంగా మనకి ఇక్కడ ఆడియో అవుట్ అనేది ఉంటుంది. ఇక్కడున్న ఇండికేషన్స్తో మీరు పోకండి. ఇది ఏంటంటే నేను మార్కెట్లో దొరికే క్యాబినెట్తో నేను ఈ విధంగా అయితే తయారు చేశాను. ఫ్రంట్ ప్యానల్ అయితే కస్టమైజ్ చేయించాను. చూస్తున్నారు కదా, లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. మీకు కూడా ఇలాంటి డికోడర్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ డికోడర్ మీరు యూజ్ చేయాలంటే మీ హోమ్ థియేటర్స్కి కంపల్సరీ 6 ఛానల్ ఇన్పుట్ అనేది ఉండాలి. ఇండివిజువల్గా ప్రతి ఛానల్కి ఇండివిజువల్గా ఇన్పుట్స్ ఉంటే అప్పుడు మీరు ఈ డికోడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 6 ఛానల్ అవుట్పుట్ తీసుకొని మీ హోమ్ థియేటర్ 6 ఛానల్ ఇన్పుట్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కనెక్ట్ అయి ఉండండి. సైనింగ్ ఆఫ్ విక్రమ్.